అందరికీ నమస్కారం. మనము ఈరోజు తాండూరు పట్టణంలోని గొల్లచెరువు మినీ ట్యాంక్ బండ్గా ఆరంభ శూరత్వం చూపించినటువంటి అప్పటి ప్రభుత్వమైన ఇప్పటి ప్రభుత్వమైన దాదాపుగా 6 కోట్లు దాదాపు 12 కోట్లు రిలీజ్ అయినాయి అంటారు. కానీ ఇక్కడ ఎక్కడ చూస్తే బుడిలో పోసిన పాలలాగానే అయిపోయింది అన్నట్టు నేనైతే చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక సైడ్ చూస్తే గొల్లచెరువు గుర్రపు డెక్క మత్స్యశాఖ కంటే మత్స్యకారులకు దీని మీద గంగపుత్రులు అంటారు వాళ్ళను. పాతండ్రు వాళ్ళు వీళ్ళందరూ కూడా దీని మీదే జీవనం సాగించడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటు వాళ్ళకు నిరుపయోగంగా ఉన్నది, ఇటు దీన్ని మినీ ట్యాంక్ బండ్గా చేసి వాకింగ్ ట్రాక్ వేసి తాండూరు ప్రజలకు ఆహ్లాదపరంగా చేసే విధంగా చేస్తామని చెప్తే ఒక బండి కూడా వచ్చే రాని పరిస్థితిలో అధ్వానంగా తయారైపోయింది. అదేవిధంగా ఇది వాకింగ్ ట్రాక్ ఇది కూడా మొత్తం అధ్వానంగా తయారైపోయింది. ఇక్కడ బతుకమ్మ నిలిచే దగ్గర ఘాటు మనం చూస్తే ఇది మందుబాబుల కట్టలాగా అయిపోయి దిగడానికి కూడా వీల్లేని విధంగా ఇక్కడ పిచ్చి చెట్లన్నీ మొలిచి గుర్రం డెక్క అంతా కూడా వేయడం జరిగింది. కాబట్టి తాండూరు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ పరంగా ఒక సినిమా థియేటర్ తప్ప పార్కులు కూడా అన్ని కట్టలు అయిపోయినాయి. అది ఓన్లీ పార్కింగ్లకు లేకుంటే వేరే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అన్నట్టు అయిపోయింది తాండూరులో పరిస్థితి. కానీ తాండూరు ప్రజలకు ప్రశాంతంగా ఉండడానికి ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ బయటకు వచ్చి ఆహ్లాదకరంగా ఉండడానికి ఒకే ఒక్కటి మన మినీ ట్యాంక్ బండ్గా పిలుచుకునే గొల్లచెరువు ఘాట్ ఇది. కాబట్టి దీనైనా ప్రత్యేక శ్రద్ధతోటి తీసుకొని ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే ఈ విధంగా చేస్తే లైటింగ్ లైటింగ్ రాత్రి కూడా లైటింగ్ ఉండదు. కాబట్టి మందుబాబులకు సైర విహారంగా అయిపోయింది. ఇక్కడ పక్కకి గుడి ఉన్నది, అయినా కానీ ఇక్కడ అంతా కూడా మొత్తం మందు బాటిళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. పైకెళ్ళి ఎవరైనా వస్తే కూడా అసాంఘిక శక్తులకు ఇక్కడ అడ్డగా మారిపోయిందని చెప్పొచ్చు. కాబట్టి దీని మీద పెనం మీదకెళ్ళి పోయిన మీద అడ్డట్టు అసలు పట్టించుకునే నాదులు లేడు. దీన్ని ఏ విధంగా చేస్తారు? ఒకవేళ గవర్నమెంట్ నుంచి చేత కాకపోతే ఒక ప్రైవేట్ పరంగానన్నా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇక్కడికి సందర్శించడానికి వచ్చిన వాళ్ళకు 10 రూపీస్ 20 రూపీస్ టోకెన్ లాగా తీసుకున్నా వాళ్ళన్నా డెవలప్ చేసుకునే విధంగా మనం ఎవరికైనా టెండర్ లాగా కూడా ఇచ్చేసి వాళ్ళు దీంట్లో వాకింగ్ ట్రాక్ కానీ లైటింగ్ కానీ లేకపోతే ఇక్కడ చిన్న రెస్టారెంట్ లాగా కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ పరంగా వాళ్ళు ఏదైనా చేసుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే విధంగా దూరదృష్టితో ఆలోచించాలని చెప్పేసి నేను కమిషనర్ గారిని అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. బీజేపీ పట్టణ శాఖ తరఫున భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మినీ ట్యాంక్ బండ్ గొల్లచెరువుని పరిశీలించడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే చాలా దీనస్థితిలో ఉంది, నడవడానికి కూడా వీలు లేకుండా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మినీ ట్యాంక్ బండ్కి ఎన్నో కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతున్నా కూడా అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది. మరి గత పాలకులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ శాంక్షన్ అయినప్పటికీ తూతు మంత్రంగా పనులు చేసి మరి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించడం లేదు. మరి రీసెంట్గా కూడా మరి గొల్లచెరువు ప్రక్షాళన గురించి కొన్ని కోట్ల రూపాయలు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఆ అట్టి పనులు కూడా పనులు వేగంగా నిర్వహించాలని, మరి ముఖ్యంగా పారిశుద్ధ్యానికి శానిటేషన్ మున్సిపాలిటీ వారికి మేము విన్నవించుకోవడం ఏంటంటే గొల్లచెరువు పైన ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ కానీ ఉన్న చెదలను పొదలను కూడా మొత్తంగా అతి త్వరలో వెంటనే క్లీన్ చేయించాలని మున్సిపల్ కమిషనర్ గారికి కూడా వేడుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి గుంతలను కూడా వెంటనే మూసివేసి మరి ప్రజలకు ఇక్కడ వాహనాలు కానీ తిరగడానికి కానీ మరి ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానీ పర్యాటకులు వచ్చి ఈ ప్లేస్ని సంతోషంగా వచ్చి ఇక్కడ గడపడానికి కూడా వసతులు కల్పించాలని